హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫుల్. ఇవాళ వీడియో ఏంటంటే ఫామ్ హౌస్ టూర్ అనమాట. మా ఫామ్ హౌస్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఫామ్ హౌస్ ఏంటంటే పొలాల మధ్యలో ఉంటుంది. అందులో ఏంటంటే మేము ఒక్కరమే కాదు, మొత్తం 11 మెంబర్స్ అనమాట. మా వారు ఫ్రెండ్స్ అందరు కలిసి 11 మెంబర్స్ అందరు కలిసి తీసుకున్నారు. అదేంటంటే పొలాల మధ్యలో ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అందులో అన్ని చెట్లు కూడా పెట్టారు. అలాగే ఒక 2 BHK కూడా కట్టుకున్నాము. ఏంటంటే అక్కడ పిల్లలకు చిన్న ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూలు, పిల్లలకు ఆడుకోవడానికి చిన్న ఉయ్యాల, అలా అన్నీ పెట్టించుకున్నాము. ఎందుకంటే చిన్న చిన్న కిటీ పార్టీస్ అని, లేదంటే ఏమైనా బర్త్డే పార్టీస్ కానీ అలా ఓన్లీ 11 మెంబర్స్ ఫ్రెండ్స్ అందరు కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అని తీసుకున్నాం అనమాట. ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫుల్. ఇవాళ ఏంటంటే మా ఫామ్ హౌస్కి వచ్చినాము. ఒకసారి చుట్టూ చూడండి ఎట్లుందో. పొలాల మధ్యలో మా ఫామ్ హౌస్ ఉంటుంది. ప్రశాంతంగా మొత్తం పొలాల మధ్యలో మా ఫామ్ హౌస్. పదండి లోపలికి వెళ్ళిపోదాం. మా ఫామ్ హౌస్లో అన్ని చెట్లు ఉన్నాయి. మందార చెట్లు, మామిడి చెట్లు, మైదాకు చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయి. మామిడాకు చెట్లు, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇది 1 ఎకర్, మొత్తం 1 ఎకర్ ప్లేస్. నా ఒక్కదాన్నే కాదు, 11 మెంబర్స్ ఫ్రెండ్స్ అందరం కలిసి తీసుకున్నాము. ఒక్కదాన్ని అంటే పట్టుకొని కొడతారు ఇక నన్ను. ఈ సీతాఫల చెట్టు కోత తినేసినట్టుంది, చూడండి అక్కడ ఉంది. కోతులో ఏవో వచ్చి తినేసినట్టుంది అది. ఇంకా చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి, చూసిరా, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఇంకా అంటే పిందెలు అంటే మా తెలంగాణలో చిన్న చిన్న కాయలు అనమాట అర్థము. ఇది మైదాకు చెట్టు అనమాట, గోరింటాకు చెట్టు. వచ్చిందా ఇట్లా మంచిగా చెట్లు ఉన్నాయి. మా దాంట్లో సీతాఫలం కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మంచిగా ఉయ్యాల, మంచిగా గ్రాస్ వేయించినాం అనమాట. గ్రాస్ వేయించి మంచిగా అప్పుడప్పుడు ఆడుకోవచ్చు అని పిల్లలందరం కలిసి. అప్పుడు మేము పార్టీస్ కూడా చేసుకుంటాము. అక్కడ 2 BHK ఉంది, ఎప్పుడన్నా ఎంజాయ్ చేయొచ్చు, చిన్న చిన్న పార్టీస్ చేసుకోవచ్చు అని తీసుకున్నాము. చెట్టు నిండా కాయలు ఉన్నాయి, ప్రతి చెట్టుకు ఉన్నాయి. ఇంకా ఎందుకంటే ఏం కట్ చేయలేదు, అందుకే ఇన్ని కాయలు ఉన్నాయి అన్నమాట. చూడండి కిందికి చెట్టు నిండా కాయలు ఉన్నాయి. సొరకాయ కూడా ఉంటుంది, క్యాబేజ్. ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ ఫామ్ హౌస్ తీసుకున్నాం అనమాట. చూడండి చెట్టు నిండా కాయలు, చూసారా. ఏమో ఎంతో సొరకాయ, ఆర్గానిక్ సొరకాయలు. ఎడబెట్టకండి, చిన్నగా ఉంది. పోయింది. మా ఇంట్లో ఆవులు ఉన్నాయి కదా, ఆవులకు పెట్టుకుందాం. ఎందుకు మంచిగా వేస్ట్ కాకుండా విత్తనాలకు కూడా పనికొస్తాయి, మళ్ళీ పెట్టుకోవచ్చు. చిన్ని కాయని చూడండి, చాలా మామిడి చెట్లు ఉంటాయి. పట్టించుకోకపోయేసరికి ఇలా అయిపోతుంది వాటి సంగతి. రాకపోయేసరికి ముదిరిపోయింది. ఇది ఇలాగే ఉంచితే మంచిగా మళ్ళీ మొలకలు వస్తాయి. మామిడికాయలు మాత్రం విపరీతంగా ఉన్నాయి మా చెట్టుకి. చూడండి చెట్టుకి అట్లీస్ట్ ఒక 50 కాయలు ఉన్నాయి. కానీ మేము ఏంటంటే ఆర్గానిక్గా అలాగే చెట్లకే పండుతాయి అని చెప్పి తెంపట్లేదు అనమాట. తెంపి కూడా మక్క పెట్టవచ్చు, కాకపోతే మేము ఏంటంటే అలాగే ఉంచుతున్నాము.
చూసిర్రా అయితే ఏంటి కూర ముందు అయితే కదా చిన్ని బీరకాయ చూడండి, పెద్దదొకటి చిన్నదొకటి. ఇది ఇంకొంచెం పండినాక తెంపుకుందాం చిన్నది. ఇక్కడ ఒకటి ఉంది. ఏం కాదు చెట్లు అక్కడ బత్తాయి చెట్టు తీసుకో. బత్తాయి చెట్టు పనసకాయలు కూడా ఉన్నాయి మా చెట్టుకి. పనస చెట్టు ఉందన్నమాట. చూడండి అన్ని కాయలు. పనసకాయలు పెద్దగా అయినాయి, ఇంకా చాలా మక్కాలి. ఐ మీన్ పెద్దగా అవ్వాలి. మా ఆయన చూడండి పనస చెట్టు ఎంత పెద్దగా ఉందో. బత్తాయి చెట్లు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, ఇంకా చాలా పెద్దగా అవ్వాలి. చాలా పెద్దగా కావాలి ఇంకా కాయలు, బత్తాయి కాయలు. దానిమ్మ చెట్టు, బత్తాయి చెట్లు, జామ చెట్టు. ఇది అంజీర్ చూడండి, అంజీర్ చెట్టు. అంజీర్ కాయలు ఇంకా పెద్దగా కాలేదు ఇవి. చాలా హెల్దీ అంజీర్ యాక్చువల్గా. ఇంకా పెద్దగా కావాలి కాయలు, చిన్నగా ఉన్నాయి ఇంకా. ఇందండి ఇది జామ చెట్టు, కాకపోతే దానికి కాయలు లేవు. ఇందండి దానిమ్మ చెట్టు. ఎంత కాయలు ఉన్నాయి చూడండి, జూమ్ చేసినావా? చాలా పెద్దగా కావాలి, చాలా టైం కూడా పడుతుంది ఇవి అవ్వడానికి. ఇక్కడ ఒకటి పెద్దగా అయింది చూడండి. కాకపోతే ఇంకా కావాలి, అవుతే ఇంకా టేస్ట్గా ఉంటాయి కదా. చెట్టు మీద మొక్క పెడితేనే ఇంకా మంచిది, మనం ఇంటికి తీసుకొచ్చి మొక్క పెట్టే బదులు. ఆర్గానిక్ అంటారు కదా, ఇదే ఆర్గానిక్ అనమాట. చాలా ఉన్నాయి. ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడ. ఎంత వేడిగా ఉందంటే, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, ఒక్కసారి బయటకు వచ్చేసరికి చాలా వేడి ఉందన్నమాట. మేము హైదరాబాద్లో ఉంటాం కదా, ఒకసారి వద్దాం, చాలా రోజులు అయిపోయింది. చాలా మట్టుకు రాము. ఇక్కడ అరటి చెట్టు కూడా ఉంది చూడండి, కాయలు కూడా వచ్చినాయి, అరటి కాయలు. క్యాబేజ్ ఇవి చిన్నవి, ఇంకా కావాలి ఇవి. ఇందండి పచ్చిమిర్చి చెట్టు కూడా ఉంది. ఇందండి పచ్చిమిర్చి పువ్వులు. దీని తర్వాతనే ఇందండి అరటి పువ్వు. ఇది చూడండి చెట్టు పైనే మక్కుతుంది. స్వీట్ మ్యాంగోస్ అన్నమాట ఇవి. చెట్టు మీద మక్కుతూనే టేస్ట్ ఉంటాయి. మనం కాకపోతే ఇంటికి వెళ్ళి మక్క పెట్టుకోవచ్చు, కాకపోతే ఇంట్లో ఎందుకు చెట్టు మీద మక్కుతే బాగుంటాయి కదా అని చెట్టు మీదనే వదిలేసినాం. కానీ వీడియోస్ వస్తాయి కదా, మాట్లాడుతున్నాం మళ్ళీ దీన్ని వాడుతుంది. ఇవన్నీ మ్యాంగో ట్రీసే. ఒక సైడ్ మొత్తం మ్యాంగో ట్రీసే ఉన్నాయి చూడండి. అన్నిటికీ కాయలు ఉన్నాయి, మామిడికాయలు చూడండి. మ్యాంగోస్ తెంపుతున్నారు ఇప్పుడు. మామిడి పూత చూపించు. ఇక్కడ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇవి మామిడి పిందెలు చిన్నగా ఉన్నాయి చూడండి, ఇంకా వస్తుంది. చెట్టు కూడా చాలా చిన్నగా ఉందన్నమాట. అరే అమ్మ, మా ఆయన తీసుకొచ్చి వన్ సెకండ్.
రోజు ఉంటే ఇంకెక్కువసేపు అక్కడ దూకో డ్రెస్ తెచ్చుకుంది జరా రెడీ 1 1 2 రెడీ 1 2 3 మీ ఇద్దరేంద్ర ఆడనే ఆగిపోయారు వాడు పోటీలో లేడాడు దా అక్క నూకుతున్నాడు నీ ఇష్టం రండి నానా ట్రై చేసి వస్తుంది నువ్వురా అతనే వస్తున్నావు బట్టలేక ఇదంతా గార్డెన్ అనమాట. గార్డెన్లో ఏంటంటే ఉయ్యాలలు పెట్టినాము. ఒక 2 BHK ఉందన్నమాట. లోపల కూడా చూపిస్తాను ఉండండి మీకు. లేవు ముంగట దాన్ని ఎక్కడ ఇది మల్లెపూల చెట్టు చూడండి, మల్లెపూలు వస్తున్నాయి. ఇది 2 BHK. వెళ్దాం రండి లోపలికి. అప్పుడప్పుడు వండుకుంటారు కూడా ఫ్రెండ్స్ అందరు కలిసి. నేను కూడా, కానీ చాలా తక్కువ వస్తాం అన్నమాట మేము. ఫ్రిడ్జ్ ఉంది, మంచిగా అన్ని వంట సామాన్లు ఉన్నాయి, ప్యూరిఫైయర్ అన్నీ ఉన్నాయి. ఎప్పుడన్నా వచ్చి కూడా వంట చేసుకోవచ్చు. 2 BHK అని చెప్పినా కదా. ఇది ఒక బెడ్రూము. చిన్న చిన్నగా ఎప్పుడో ఒకసారి వచ్చి పడుకోవడానికే కదా. చేపలు అన్నీ ఉంటాయి. చిన్నగా బెడ్రూమ్ అనమాట. అందరు కలిసి 11 మెంబర్స్ కలిసి తీసుకున్నాం కదా ఫామ్ హౌస్. చైర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఇంకో బెడ్రూమ్. పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్నారు అక్కడ. అయితే మేము వచ్చేసి ఇక్కడ స్నాక్స్ తెప్పించుకొని మంచిగా ఫ్రెండ్స్ మా తోటి కోడలు అందరం కలిసి వెళ్ళినాము. మంచి స్నాక్స్ తెప్పించుకొని తింటున్నాం అనమాట. ఇది మా చెట్టు మీద పండే. బయటనేమో గ్రీన్ కలర్ ఉంది, లోపలనేమో మంచి ఎల్లో కలర్. ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంది. ఇంకా అందరం కట్ చేసుకొని తిన్నాము, చాలా టేస్టీగా ఉండే. ఎప్పుడో పొద్దున పోయినాము, ఇంకా అయిపోయింది, రిటర్న్ వెళ్తున్నాము. ఒకవేళ మీకు మా ఫామ్ హౌస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.